"నీకేంటమ్మా ఇంట్లోనే ఖాళీగా ఉంటావు, ఏం జేస్తావు? ఖాళీగుంటావు మంచిగా" అనేటోళ్ళకి ఈ వీడియో అనమాట. సో, చూసేయండి. మీకే ఎంత రెస్పాన్సిబిలిటీ అనేది ఇంట్లో ఒక వుమెన్‌కి మీరే చూడండి వీడియో. సో, మార్నింగ్ లేవగానే మా ఆయనకి ఫస్ట్ నేను వంట రూమ్‌లోకే ఎళ్తాననమాట. వంట జేస్తాను. తర్వాత మా ఆయనకి పంపించేస్తాను. సో, ఇక స్టవ్ తుడిచేయాలి. ఆ రోజు ఫ్రైడే గాబట్టి స్టవ్ తుడిచేసి, బొట్టు పెట్టి, ఇంకా రోల్‌కి గూడా బొట్టు పెట్టేసి అంట్లు తోమేస్తాననమాట. తర్వాత టీ పెట్టిచ్చేసి, మా మామయ్యకి, మరిదికైతే ఇచ్చేస్తాననమాట. సో, కొంచెం టిఫిను ఫ్రైడ్ రైస్ గూడా చేశాను. సో, తర్వాత ఇంకా బెడ్‌షీట్ అంతా మంచిగా దులుపుకోవాలి కదా! చీమలు అవి ఇవి గూడా ఉంటాయి. సో, అందుకే బెడ్‌షీట్ అంతా మంచిగా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా సదిరేసి, ఇల్లు ఊక్కొని తుడుచుకోవాలి. ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇక ఇల్లు తుడుస్తున్నాననమాట. దీపం పెట్టాలి గదా! సో, ఇంక బయట గడప దగ్గర మంచిగా అలంకరించి, ఇంకా దీపమైతే పెట్టుకుంటున్నాను. సో, తుడుచుకోవాలి ఫస్టు. ఇప్పుడు మనం ఇల్లు ఎట్లా తుడుచుకుంటామో దేవుడి రూమ్ గూడా అట్లనే తుడుచుకోవాలి. తుడుచుకున్నాక కడప మంచిగా కడిగేసి, బొట్లు పెట్టేసి, కాళ్ళకి పసుపు పెట్టుకొని, ఇంకా పూజ అయితే చేస్తున్నాననమాట. సో, ఆ రోజు శుక్రవారం గాబట్టి నేనైతే చక్కగా పూజ అయితే చేస్తున్నాను. ప్రతి సోమవారం, శుక్రవారం, బేస్తవారం పూజ చేస్తాను నేను. అంటే వీక్‌కి 3 టైమ్స్ చేస్తాను. సో, సండే రోజు మా ఆయన చేస్తారు. లేదు అంటే అప్పుడప్పుడు నేను చేస్తాను. సో, అలా ఇంకా పూజ అయితే అయిపోయింది. పూజకి నేను ఫ్రూట్స్ ఇంకా పాలైతే పెట్టిన లక్ష్మీదేవికి. సో, లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం కాబట్టి పాలైతే పెట్టేసాననమాట. సో, అలా పూజ అయితే మంచిగా చేసుకున్న తర్వాత చిక్కుడుగాయ అయితే గిల్లేసి ఇక వంటైతే చేసుకొని అన్నమైతే తినేసినామనమాట. వీడియో తీయలేకపోయినా. సో, తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని అలా నావెల్ చదువుకుంటూ ఫ్రూట్స్ అయితే తినేస్తాను. సో, తర్వాత ఈవినింగ్ టైంకి అలా పాలు తాగుతాననమాట. పాలు తాగుతూ శివపురాణం చూసుకుంటూ పాలు తాగిన తర్వాత ఇంకా మంచిగా బుక్ చదివిన తర్వాత చపాతీ కాల్చేసిన. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి మార్కెట్ ఉంటది గదా! సో, మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొచ్చా. ఇంక ఇంటికైతే వచ్చి అన్నం తినేస్తున్నామనమాట. మా ఆయన అలా తినిపిస్తున్నాడు నాకు. సో, తర్వాత ఇంకా ఫ్రిడ్జ్‌లో కూరగాయలన్నీ ఆర్గనైజ్ జేసుకోవాలి గదా! సో, ఇదండి నా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.